అందరికీ నమస్కారం అండి. శారదా గుడిమెట్ల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం ఊళ్ళతోటి బొమ్మను ఎలా తయారు చేసుకోవాలి. మామూలుగా ప్లాస్టిక్ బొమ్మలు అమ్ముతున్నారు కదా, రబ్బర్ బొమ్మలు. దానికి మనం ఊళ్ళతోటి ఎలా వర్క్ చేసుకోవాలో అమ్మ నేర్పిస్తుంది. నేర్చుకుందామా? లెట్స్ స్టార్ట్. దీనికి కావాల్సినవి ఒక బొమ్మ. ఓకే, ఇది ఎంత ఉంటుందండి రేటు? రేటు సుమారుగా 40-50. ఓకే. అలా ఉంటుంది. తర్వాత ఏమో ఒక ఇలా కిళ్ళి ఇలా చుట్టుకునేందుకు దీన్ని ఫ్లెక్సిబుల్గా ఉండి ఒక అట్ట. ఓకే. అట్టని ఇలా కిళ్ళిలాగా చుట్టుకుంటాం అన్నమాట. తర్వాత ఏమో 2 రంగుల పూలు, ఒక లైటు ఒక డార్క్. ఓకే. అలాగా 2 రంగుల ఊళ్ళు. ఈ ఊళ్ళనేమో ఇలాగా మనం ఇది కింద తయారు చేసుకోవాలి. అంటే ఇది ఇలా ఉంది కదండి, దీన్ని 1 2 ఇలా 5 బాల్సలు వేసుకుంటే ఓకే చాలు. ఇలా 5 వేసుకుని దీన్ని ఇలాగ మడుచుకోవాలి. కుచ్చులాగా ఇలా మడుచుకుని ఓకే ఇలాగ అతుక్కోవాలి ఊడిపోకుండా. అది మీ వీలుని బట్టి గ్లూ గన్ తోటైనా అతుక్కోవచ్చు, గమ్ తోటి, లేకపోతే మనం దారంతోటైనా కూడా చుట్టేసుకోవచ్చు. ఓకే. ఏవి మీరు తయారు చేసినవన్నీ? అదిగోండి, 2 రంగులు తయారు చేసుకోవాలి. ఇలా 2 కలర్స్. ఓకే. నేను తయారు చేశాను. ఇది ఒకసారి క్లియర్గా చూపించమ్మా. ఇదిగోండి, అదిగో మనం దారం పెట్టి అలా కట్టేస్తే అగో అలా వస్తున్నాయి. ఓకే ఓకే, నైస్ నైస్. ఇలాగా అలా వస్తాయి అన్నమాట. ఇలాగ పెట్టుకుని ఇప్పుడు దీన్ని మనం ఇప్పుడు కిళ్ళీలా తయారు చేసుకుని ఆ పైనుంచి ఆ బొమ్మని దూర్చేసుకోవాలి అందులో. బొమ్మకి అలా పెట్టేసుకుని తర్వాత దీనికి ఇక్కడ నెక్ దగ్గర కూడా ఇలాగా మనం ఇలాగ కొంత ఇవి తీసుకుని ఇలా కొన్ని పోచలు ఇలా తీసుకుని ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకుని అదిగో ఓకే. ఇలా వేసుకుని ఇలా చుట్టుకొచ్చేసి అక్కడి నుంచి ఇలా పెట్టేసుకోవాలి. పెట్టేసుకుని అప్పుడు దానిపై నుంచి మళ్ళీ ఇక్కడ రౌండ్స్ వేసేయడమే. దగ్గరగా ఫెవికాల్ రాసేసి మనం అలా లైన్ అతికేసుకోవడమే. అతికించుకుంటూ రావాలి. ఓకే. అది ఇప్పుడేమో మనం వీటికి అతికించుకుంటూ వద్దాం. కింద నుంచి అతుక్కుంటూ రావాలి. ఓకే. ఇలా పెట్టుకుని గమ్మునే అతుక్కుపోతుంది. అది గ్లూ కదా అండి, గ్లూ గన్ కదా, అందుకని గమ్మునే అతుక్కుంటుంది. ఓకే. మనం ముందర ఇవన్నీ కూడా తయారు చేసేసుకోవాలి. ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. రెడీ చేసి పెట్టుకుంటే బొమ్మ మనకి సుమారులో ఒక అరగంటలో బొమ్మ రెడీ అయిపోతుంది. దగ్గరగా అతికించుకుంటూ రావాలి. ప్రిల్స్ గౌన్లా వస్తుంది అన్నమాట. ప్రిల్స్ లాగా వస్తుంది. ఇప్పుడు చిన్నతనం జ్ఞాపకం వస్తుంది దీన్ని చూస్తూ ఉంటేను. నాకు ఆ ప్రిల్స్ గౌన్ ఉండేది. ఈ బొమ్మలు కొనుక్కునండి మనం మనకి నచ్చిన విధంగా చక్కగా తయారు చేసుకోవచ్చు. అనేక మోడల్స్ మనం మామూలుగా అల్లుకుని పూలు
ఊలుతో కూడా మామూలుగా అల్లుకుని చేసుకోవచ్చు. మ్మ్. ఇలాగా ఇది కూడా చేసుకుంటే ఇలా సింపుల్గా అయిపోతుంది. ఓకే. ఇలా ఈ 2 వరుసలు అదిగో అయిపోయాయి కదా. రెండేసి వరుసలు. ఇది అయిపోయాయి ఇది కదా. ఇటు చూపించమ్మా ఒకసారి. అదిగో చూసారా, ఇంకా కొంచెం గ్యాప్ ఉంది. ఇప్పుడు పైన మళ్ళీ మనం ఈ డార్క్ కలర్ వస్తాం. ఇంకో కలర్తో వేసుకోవాలి. ఇంకో కలర్తో పెట్టుకోవాలి. మ్మ్. ఒక్కొక్కటి ఇలాగా మంచి బొమ్మ తయారవుతుంది, మనకి మంచిగా టైం పాస్ అవుతుంది. ఆ, ఇలాంటివన్నీ తయారు చేసుకుంటూ ఉంటే మనం తయారు చేసుకున్న బొమ్మను మన ఇంట్లో పెట్టుకుంటే మనకు కూడా అదొక రకమైన ఆనందం. కొనుక్కోవచ్చు, బోళ్ళని అమ్ముతున్నారు, కానీ మనం చేసి పెట్టుకోవడంలో ఉండే ఆనందం వేరు. మా ఇంటికి వచ్చిన వాళ్ళందరూ ఇప్పుడు ఇవన్నీ చూసి అదే అడుగుతున్నారు, అమ్మ మాకు నేర్పించండి అని. సో ఇప్పుడు సంగీతం టీచర్ ఎలా క్రాఫ్ట్ టీచర్ అయిపోతుంది. అమ్మ చూసారా ఎంత బాగా చేస్తుందో అన్నీను. నైస్ నైస్. మోడల్స్ చాలా రకాలు చాలా రకాలు చేస్తుంది. అబ్బో, కొత్తగా కనపడుతూ ఉంటుంది. లేదా ఎవరైనా ఏదైనా అందులో అయినా చూసినా కూడా వితిన్ సెకండ్స్లో చేసేస్తుంది. రా మెటీరియల్ ఉండాలి కానీ తయారైపోతుంది. కలరు కాంబినేషన్ సూపర్గా ఉంది ఈ అందాల భామ. మా వీడియో చూసి మీరు తయారు చేయండి, లేదంటే మీ పిల్లలకి చక్కగా నేర్పించి మీ పిల్లల చేత తయారు చేయించండి. ఇలా అతికించడం అయిపోయింది కదండి. ఓకే. అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఒక హెల్మెట్ కూడా తయారు చేసుకుందాం. దీనికి మళ్ళీ టోపీ. ఓకే. ఇలా అయిపోయింది కదా. దీనికి ఇలా పువ్వులు వేసుకుందాం. చిన్న చిన్న పువ్వులు. చిన్న పువ్వులు ఇక్కడ గ్యాప్ ఇది ఇలాగా కనిపించకుండా గ్యాప్ కనిపించకుండా ఇక్కడ ఒక 3 పువ్వులు. నైస్ నైస్. ఇది కూడా మనం ఊళ్ళతో ఇందాక చుట్టుకున్న పద్ధతిలోనేనండి ఈ పువ్వులు తయారు చేసుకోవడం. బాగుంది. ఇలా పువ్వులు. వావ్. ఆహా, ఇంకా ఈ పరికణి మీదండి ఇంకా పెరల్స్ ఇంకేమైనా మనకి నచ్చిన మన దగ్గర ఉన్నవి ఏవైనా మన ఇష్టం. తర్వాత దీనికి టోపీ ఒక పేపర్నేమో ఒక అట్టని ఈ పేపర్ని మనం ఇలాగ కొంచెం కత్తిరించుకుని ఇది తలకి సరిపడ్డగా టోపీ తయారు చేసుకుని ఇదిగో దానికి కూడా ఇలా ఊలు చుట్టేసుకోవాలి. ఊలు చుట్టుకుని ఇదిగో ఇలా పెట్టుకోవాలి. ఓకే. పెట్టుకుని దీనిపైన ఇంకో ఊళ్ళి అట్ట కూడా ఇలాగా అతికించి పెట్టుకోవాలి.
చూసారా, రౌండ్ని తయారు చేసేసుకున్న దానికి అలా పెట్టేసుకోవడమే. ఓహో, ఆహాహాహా. చూడండి, అందాల భామ తయారయ్యింది. వావ్, నైస్ నైస్. దీనికి ఇంకా మనం బొట్టు, కళ్ళకి, చేతులకంతా కూడా గాజులు, దీన్ని ఇంకా మేకప్ చేయాలి ఫ్యాషన్గాను. ఓకేనా? మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి. మమ్మల్ని ఆదరిస్తున్నందుకు మీ అందరికీ కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ.